నాకు ఒక 2-3 మెయిన్ ఆస్పెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. సో నేను మిగతా స్టేట్స్ కంట్రీకి సంబంధించి నేను అడగట్లేదు, ఎందుకంటే కంట్రీ అనేది డిపెండ్ అపాన్ ఆల్ స్టేట్స్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఎలిగేషన్ ఉంది, 2.5 lakh crores ఆల్రెడీ ఇప్పుడు అప్పులు చేసేసారు, అది దాటిపోయింది రికార్డ్ అని చెప్పేసి. సో వాట్ అబౌట్ యువర్ వ్యూ? ఈ అప్పులు అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంతకంటే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఏంటి స్టేట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా? అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి? ఏమాత్రం లేదు, పూర్తి బాధ్యత రాహిత్యం. దీన్ని మనం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, నేరస్తులు. ఎన్నికలు వచ్చేసరికి ఏదో ఒకటి చేసి ఎన్నికలు గెలవాలి. ఆ వాగ్దానాలు, ప్రజలకి తాయిలాలు, రాష్ట్రం ఎట్లా తగలబడిపోయినా పట్టింపు అనేది ఏమాత్రం లేదు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నవరత్నాలు ఇస్తాము అని చెప్పి ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉచితాలు ఇస్తుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది, అప్పుల మొత్తం ఇట్లా పేరుకుపోతున్నాయి. ఆయన అధికారంలో వచ్చినప్పుడు 4.5 లక్షల కోట్ల అప్పు, చివరికి మరి ఎన్నికల ప్రచారం దగ్గరకు వస్తారు అది దాదాపు 10 లక్షల కోట్లు అయింది అని చెప్తూ కరెక్ట్ ఎన్నికల ముందు మళ్ళీ సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అంటే ఏంటి? నవరత్నాల్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తాం. అవును. ఎట్లా? ఇప్పుడు ఆయన ఇచ్చేయన్ని కంటిన్యూ అవుతున్నాయి. ఏది నవరత్నాలలో చాలా వరకు ఏం ఆపలేదు, అవి అట్లాగే సాగుతూ ప్రతి మహిళకి 1500 నెలకి ఇస్తా ఉంటారు పెన్షన్. ఏది 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి. అంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ లంచాలు ఇవ్వటమే. ఎందుకు ఇవ్వాలి అనేది ఎవరికి తెలియదు. ఎవరు అడిగారు? మహిళలందరూ రోడ్లెక్కి మాకు ప్రతి నెల 1500 ఇవ్వని అడిగారు, అడగలేదు. ఉచిత బస్సు మహిళలకి 1000 కోట్ల రూపాయల భారం. ఇప్పుడు అమ్మఒడి ఆయన స్టార్ట్ చేశారు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తల్లికి వందనం వీళ్ళు చేసి దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఇంటికి కొంత డబ్బు ఇస్తా అంటే వీళ్ళు ప్రతి విద్యార్థికి డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతి విద్యార్థి మీద ప్రభుత్వం దాదాపు ₹1,00,000 ఖర్చు పెడుతుంది. ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థి మీద. వాళ్ళ విద్య, యూనిఫామ్, బూట్లు, బెల్ట్, పుస్తకాలు, స్కూల్ బ్యాగు, ఏమండి మధ్యాహ్న భోజనం అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళా మీరు డబ్బులు ఇస్తామంటాం ఏంటి? అయితే డబ్బులు ఇవ్వకూడదు, మరి కష్టాల్లో ఉన్న ప్రజలకి, బీద ప్రజలకు డబ్బులు ఇవ్వకూడదా అని అడుగుతున్నారు. కాదనటం లేదు, ఇవ్వాలి. కానీ అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి ఈ ప్రజలకి తాయిలాలు ఇవ్వటం అనేది సరైన విధానం కాదు. ఇది రాష్ట్రానికి, దేశానికి అపారమైన నష్టం చేస్తుంది. అపారమైన నష్టం చేస్తుంది. 1, 2 మీరు అప్పుల గురించి అడిగారు. అప్పులు అసలు ఎవరికి తెలుసండి? ఎక్కడ అసలు అధికారిక గణాంకాలు లేవు సార్, ఏది చెప్పరు. ఇదే తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4.5 లక్షల నుంచి 10 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిందని చెప్పారు. అవును. అందులో నేనేమి తప్పుందని నేను అనుకోవట్లేదు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు తక్కువ చేసి చెప్తున్నారు మళ్ళీ. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు మళ్ళీ విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? అందుకని రాజకీయాలు పక్కన పెట్టాలి మనం సేపు. I'm all into politics, but what I'm saying is ఈ విషయానికి వచ్చేసరికి ఈ పార్టీ ఆ పార్టీ అనేది మీరు తెలంగాణ తీసుకోండి. డెఫినెట్ గా కేసీఆర్ గారు బాధ్యతారాహిత్యంగా రాష్ట్రాన్ని దివాలా తీయించారని 2 ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అవును. మరి ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన ఉచిత బస్సు, రుణమాఫీలు, అన్ని, ఎవ్రీథింగ్ ఇస్ కంటిన్యూయింగ్. ఇంకా ఏది కేసీఆర్ గారి మీద అదనంగా ఇస్తున్నారు ఈయన. అవును. ఇది రాష్ట్రానికి అపారం నష్టం చెప్తున్నావు. ప్రాక్టికల్ టర్మ్స్ లో మాట్లాడదాం అశోక్ గారు. దీనివల్ల ఏంటి నష్టం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నయా పైసా లేదు. మీ రోడ్లు మొత్తం గుంతలమయం. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని మనం గొప్పగా మీసాలు తిప్పి చెప్తాం. 24 గంటల నీళ్లు లేని ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని ఒక్కటి చూపించండి నాకు. మనకి ఈ రోజుకి మంచి నీళ్ళు రావు, నల్లాల్లో వచ్చే నీళ్ళు మనం తాగలేము. మనకు మున్సిపల్ నీళ్ళు వస్తే తాగుతారా? ఇప్పటికీ ₹20, ₹50 పెట్టి వాటర్ క్యాన్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. మీరు అమెరికా పోతే అట్లుంటదు, తిప్పుకొని తాగడమే. ఫిల్టరేషన్లు ఏమి ఉండవు, శుభ్రంగా తాగుతారు. పరిశుభ్రమైన నీళ్లు అందుతాయి మీకు. ఏది అభివృద్ధి చెందిన దేశాల్లో. హైదరాబాద్ కొంచెం పక్కన పెడితే ఆంధ్రాలో కానీ ఇతర మన తెలంగాణలో కానీ పెద్ద టౌన్లోకి వెళ్తే మొత్తం ఓపెన్ డ్రైనేజ్ లేగా, కంపు
అంటే ఎంత అనాగరిక పరిస్థితుల్లో జీవిస్తున్నామో చూడండి. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. వచ్చిన సొమ్ము మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, వడ్డీలకు, ఇంకేమన్నా మిగిలితే ఉచితాలకు, ఇవన్నీ అయిపోగా దివాలా తీస్తున్నాయి ప్రభుత్వాలు. రోడ్ల గుంతలు కూడా మూయట. అదే మీరు ఈ ఉచితాలు ఇప్పుడు నేను మొన్న రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జరుగుతుంటే అటు చిన్న విశ్లేషణ చేశాను. ఆయన 1,05,000 కోట్ల రూపాయల ఉచితాలు ప్రకటించారండి బడ్జెట్ లో. 1,05,000 కోట్ల రూపాయలు. హైదరాబాద్ రోడ్లకు 2,500 కోట్లు ఇచ్చారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఉంది చూసారా, దానికంటే తక్కువ బడ్జెట్ హైదరాబాద్ రోడ్లకి. దానికి 3,000 కోట్లు ఎంతో ఉంది, హైదరాబాద్ రోడ్లకి 2,500 కోట్లు ఇచ్చారు బడ్జెట్ లో. అన్ఫార్చునేట్. ఎందుకు అన్ఫార్చునేట్ కూడా చెప్తాను. ఎందుకంటే ఆయన భారీగా డబ్బు కొట్టుకునే బడ్జెట్ లో సగం డబ్బు హైదరాబాద్ నుంచి వచ్చింది. సగం. అవును అవును. ఈరోజు హైదరాబాద్ 1 కోటి మంది బువ్వ పెడుతుంది. ఆ హైదరాబాద్ మీరు రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మెట్రోలు వేసుకోరండి. మొత్తం డబ్బు హైదరాబాద్ నుంచి వచ్చేది మొత్తం హైదరాబాద్ ఖర్చు పెట్టకండి. హైదరాబాద్ నుంచి వచ్చే దాంట్లో సగం ఖర్చు పెట్టండి హైదరాబాద్ మీద. దానివల్ల ఏమొచ్చింది, మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి, మోర్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇవాళ బెంగళూరు నుంచి ఐటీ సెక్టర్ హైదరాబాద్ రావడానికి కారణం ఏంటి? హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు బాగున్నాయని. ఇవాళ హైదరాబాద్ ఈస్ బికమింగ్ అనదర్ బెంగళూరు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. మన ఇంటి నుంచి 10 నిమిషాలు జరగాల్సిన ప్రయాణం 50 నిమిషాలు జరిగితే ఎట్లా వస్తాయి కొత్త కంపెనీలు? మళ్ళీ వేరే దగ్గర ఎత్తుకుంటుంటాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ప్రభుత్వాలు చేసే బాధ్యత రాహిత్యంగా చేసే అప్పుల మూలంగా మన అభివృద్ధి కుంటుపడుతుంది. ఇతర దేశాలు మనం మించి వేగంగా వెళ్ళిపోతున్నాయి, మనకు వెనబడుతున్నాం. ఎందుకు సార్ మరి మనం గొప్పగా చెప్పుకుంటాము ఆర్థిక వ్యవస్థ అసలు అభివృద్ధి చెందిపోతున్నాము, నెక్స్ట్ సూపర్ పవర్ గా ఎమర్జ్ అవుతున్నాము, చైనాని అమెరికాని బీట్ చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు గొప్పగా చెప్తూ ఉంటాయి. డాలర్ చూస్తేనేమో రోజు రోజుకి సంబంధించి అది పెరిగిపోతుంది, మన రూపాయి క్షీణించిపోతుంది. ఐ థింక్ నాకు తెలిసి ఇంకొక 1 year లో అది 100 రూపీస్ దాటే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది సిచ్యువేషన్స్ చూస్తుంటే. సో ఇంత దారుణంగా ఆర్థిక వ్యవస్థ ఒక పక్క పడిపోతూ ఉంటే ఈ రాజకీయ నాయకులు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి మనం సూపర్ పవర్ సూపర్గా ఎమర్జ్ అవుతున్నామని చెప్తున్నారా, లేకపోతే రాజకీయాల కోసమే రాష్ట్రాన్ని దేశాలని వాడుకుంటూ ఉన్నారా? నాకు అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే మనం ఏదో ప్రపంచంలో అందరికంటే చాలా గొప్ప దేశంగా ఎదుగుతున్నాం అని మనల్ని మనం మభ్యపెట్టుకోవటం. పక్కనే ఉంది కదండి చైనా, మనకంటే 5 ఇంతలు పెరిగింది. 1990 1980s లో మనకంటే వెనకబడ్డ దేశం చైనా. మీరు నమ్మినా నమ్మకపోయినా దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఈరోజు 5 ఇంతలు పెరిగింది. అండ్ సింగపూర్, టైవాన్, హాంకాంగ్, సౌత్ కొరియా అనూహ్యమైన ప్రగతి కేవలం 25-30 సంవత్సరాల్లో. ఈ రోజు మనం అభివృద్ధి చెందితే ఈరోజు అందరికీ టీవీలు ఉన్నాయిగా, అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉందిగా. ఒక్కసారి ఓపెన్ చేసి స్విట్జర్లాండ్, జర్మనీ, డెన్మార్క్, నార్వే, సింగపూర్, టైవాన్, చైనా కూడా చూడండి దేశాలు ఎట్లా ఉన్నాయో, మనం ఎట్లా ఉన్నాము. కళ్ళు ఎదుటే కనిపిస్తుంది కదండి. హౌ కెన్ వి సే మనం ఏదో ఉద్ధరించేస్తున్నామని? మనం ప్రపంచంలో 140 స్థానంలో ఉన్నాం. 195 దేశాలుంటే ప్రపంచంలో వీఆర్ ఎట్ 140. ఆఫ్రికా దేశాల కంటే బొటాబొటిగా కొంచెం మెరుగ్గా ఉన్నాం. ఎట్లా సగటును చూసుకోవాలి. 140 కోట్ల మంది ఉన్నప్పుడు 140 కోట్ల మంది ఉత్పత్తి చేసే $2,000-3,000 మీరు కనుక కూడితే ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ వచ్చింది. మనం చూడాల్సింది అది కాదు. ఒక సగటు భారతీయుడు, ఒక సగటు సింగపూర్ పౌరుడో, ఒక సగటు చైనా పౌరుడో, ఒక సగటు అమెరికా పౌరుడితో మనం పోల్చుకుంటాం. అంతేగాని 25 మంది ఇండియన్స్ కలిసి ఎంత సంపాదిస్తున్నారో, ఒక అమెరికన్ ఎంత సంపాదిస్తున్నాడో కలిపి ఇద్దరు ఒకటే అంటాం పిచ్చితనం. నాకు తెలియదు ఎందుకు చెప్తున్నారు. ఐ మీన్ మన కళ్ళు ఎదుటే కనిపిస్తుంది కదండి మనం ఎంత దుర్భరంగా ఉన్నామో. సో ఓకే, సో ఇట్ ఈస్ అన్ఫాక్ట్. కానీ ఇప్పుడు ఎందుకు సార్ ఈ పీపీపీ అనేదాన్ని ఒకటి తీసుకొస్తున్నారు? ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి, బాగా డెవలప్మెంట్ అవ్వాలంటే ఈ పీపీపీ ఉండాలి, పబ్లిక్ ప్రైవేటు అలాగే వాళ్ళ కంపెనీలతో మనం జాయింట్ అయితే ఇంకా ఫాస్ట్గా అభివృద్ధి జరుగుతుంది, గ్రో జరుగుతుంది. సరే నేషనల్ హైవేలు ఇలాంటివి ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు అంటే డబ్బులు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర లేకపోతే వాళ్ళతో ఇనిషియేషన్ తీసుకున్నారు. హాస్పిటల్స్ కూడా చివరికి పీపీపీ అంటే ఇక ప్రజలకు సంబంధించినటువంటి జీవితాలన్నింటినీ తీసుకెళ్లి ఒక వ్యక్తి చేతుల్లో పెడుతున్నట్టే కదా సార్. ఈ పీపీపీ విషయంలో ఐఎమ్ నాట్ విత్ ద మెయిన్ స్ట్రీమ్. సో నౌ వి గో బ్యాక్ టు పాలిటిక్స్, రాజకీయం. ఇందా నేను చెప్పిన అప్పుల విషయంలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. కానీ ఇక్కడ ఐ హావ్ ఎన్ ఐడియాలజీ. నేను క్యాపిటలిజం, ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్ వీటిని ప్రమోట్ చేసేవాడిని. దీనివల్ల దేశం అభివృద్ధి చెందుద్ది, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రపంచంలో ప్రతి దేశం కూడా ప్రజలకు వ్యాపారాలు చేసుకునే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చిన ప్రతి దేశం అనూహ్యమైన అభివృద్ధిని సాధించింది. నౌ
ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్, ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పీపీపీ. కానీ కొన్ని వాస్తవాలు ప్రభుత్వాలు కూడా విఫలం అవుతున్నాయి చెప్పడానికి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీల ప్రణాళిక తీసుకొచ్చారు. అది కేంద్ర ప్రభుత్వం కొంత మెడికల్ కాలేజీలు ఉండాలి, ఇస్తామని వాళ్ళు ఫండింగ్ ఇస్తామన్నారు. వాళ్ళు ఇస్తామన్న ఫండింగ్ 4 కాలేజీలకి అశోక్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటంటే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాల్సిందే అని ఆయన అదనంగా ఇంకో 13 వాటికి జోడించారు. అట్లా ఐ థింక్ మొత్తం 17 కాలేజీలు ఏవో వచ్చాయి. ఒక 5 కాలేజీలు పూర్తయ్యాయి, ప్రస్తుతానికి నడుస్తున్నాయి. ఇంకో 12 కాలేజీలు రకరకాల స్టేజీల్లో ఉన్నాయి. అందులో ఐ థింక్ ఒక కాలేజ్ కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ తోటి వచ్చిన ఒక కాలేజ్ మొత్తం పూర్తయింది. ఇంకో 3 కాలేజీలు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. సో రకరకాలుగా ఉన్నాయి. సో దీంట్లో రాజకీయాలు వచ్చేసరికి నువ్వు అసలు ఏం కట్టలేదని ఒకరు అంటారు, మేము మొత్తం కట్టామని ఇంకొకరు అంటారు. ఒకరు అర్ధాంతరంగా ఉన్న పిల్లర్ల దగ్గర నిలబడి ఒకరు ఫోటోలు దిగుతారు, ఇంకొకరు పూర్తయిన విజయనగరం అక్కడెక్కడ ఉన్న కాలేజీలు, ఏలూరు, నంద్యాల ఈ కాలేజీలకి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగుతారు. సో లీవింగ్ దాట్ ఎ సైడ్. నౌ ప్రైవేటైజేషన్ అనేది ఇప్పుడు జరిగింది కాదు, వైఎస్ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఏ విధంగా జరిగింది? ఈ 17 మెడికల్ కాలేజీలు నడిపించడం అనేది ప్రభుత్వానికి అసాధ్యమైన పని. ఎందుకంటే విపరీతమైన ఖర్చులతో కూడుకున్న వ్యవహారం. ఈరోజు మీరు మొదట అడిగిన ప్రశ్న రాష్ట్రాలు అప్పులు ఏంటి పరిస్థితి అని. ప్రభుత్వాల దగ్గర దమ్మిడి నయా పైస లేదు. ఏ దానికి అడిగినా గీకి గీములాడిస్తున్నారు డబ్బులు. ఈ మెడికల్ కాలేజ్ నడిపించే సత్తా ప్రభుత్వం దగ్గర లేదు.